ఇక పోతే ముఖ్యమంత్రి మధ్య మాట్లాడుతున్న మాటలు, అరే పని చేస్తున్న మంత్రి, రాష్ట్రం కోసం తపిస్తున్న మంత్రి, కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రతినిధిగా ఉండి రాష్ట్ర ప్రయోజనాలు నిరంతరం కాపాడుతూ నిధులు రప్పించడంలో తెప్పించడంలో వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా ప్రయత్నం జరుపుతూ ఆయన అంటే సక్సెస్ అవుతూ ఉంటే రేవంత్ మాట్లాడినటువంటి భాష, మాట్లాడినటువంటి తీరు అడ్డుకుంటున్నాడని, అభివృద్ధికి సైంధవుడని, మోడీ మంచివాడే కానీ కిషన్ రెడ్డి మాత్రమే అడ్డుకుంటున్నాడు అన్నట్టుగా మాట్లాడినటువంటి మాటలకి బదులుగా ఈ మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పట్టభద్రులు ఇచ్చినటువంటి తీర్పు ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టడం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇక పోతే రాష్ట్రమే దేశంలో మొట్టమొదటిగా ఉందని, కులగణన మాతోనే సాధ్యమైందని చెప్పని తప్పుడు లెక్కలు చూపిస్తూ జనాభాని తక్కువగా చేసి మాట్లాడుతూ మరొక వైపున శాసనసభనే తప్పుదోవ పట్టించే విధంగా వివరించినటువంటి ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలపై ఉగ్ర రూపాన్ని చూపటం ద్వారానే మరి బలహీన వర్గాలు బీజేపీకి బాసటగా ఉన్నారు అనటానికి తీర్పే ఆ 2 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఆ అంశాన్ని సకాలంలో సమయస్ఫూర్తితోన సమయం వచ్చినప్పుడల్లా ఎత్తి చూపించింది మా అరవింద్ గారు, మా బండి సంజయ్ గారు, మా బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం. కాబట్టి ప్రజలు భాజపాకి బాసటగా నిలబడ్డారు. కులగణన అనేది ఈ ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పుడు లెక్కల పత్రం అనేది ప్రజలకు వివరించడంలో సఫలీకృతులు అవ్వటం వల్లనే తీర్పు బీజేపీకి అనుకూలంగా వచ్చిందని చెప్పని నేను పేర్కొంటున్నాను. పదే రేవంత్ మంత్రివర్గంలో ఉన్నటువంటి పనిలేని మంత్రులు, పనికిరాని మంత్రులు ప్రతిరోజు విమర్శించాలి కదా అని చెప్పని కేంద్రాన్ని తప్పుపట్టడం, కేంద్ర మంత్రుల్ని తప్పుపట్టడం ఏదైతుందో ఇది ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని, ఆలోచనల్ని ప్రాధాన్యత గల ఓటు యొక్క పద్ధతిలో బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని గెలిపించారన్నది నిదర్శనం. ఇకపోతే నీళ్లు, నిధులు, నియామకాలు, బీఆర్ఎస్ ఆ 3 అంశాలపైనే తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసింది. కాకపోతే ప్రజలు అర్థం చేసుకోవడానికి 10 సంవత్సరాల కాలం పట్టింది. ఈ 14 నెలల కాలంలోనే ఈ నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మంత్రివర్గం వ్యవహరిస్తున్నటువంటి తీరు మరింత అన్యాయం చేసే విధంగా ఉంది అన్నటువంటి అంశం మేధావులకు అర్థమైంది. అసలు భూములకి కస్టోడియన్గా ఈ ప్రభుత్వాన్ని ఉండాలని చెప్పని గెలిపిస్తే స్థిరాస్తులైనటువంటి భూములను అమ్మే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని చెప్పని బీజేపీ మళ్ళీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఉద్యోగ నియామకాలు చేయాలని చెప్పని ప్రజలు ఈ ప్రభుత్వానికి అవకాశం కలిగిస్తే ప్రశ్నపత్రాలు లీకులతో, అమ్ముకోవడంతో, నోటిఫికేషన్ జారీలో జాప్యం చేస్తూ తాత్సాహనం చేస్తున్నటువంటి ఒక విషయంపైనే నిరుద్యోగులు, పట్టభద్రులు ఇచ్చినటువంటి తీర్పుగా దీన్ని మేము అభివర్ణిస్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి
పాలన, ఈ రకమైనటువంటి ఒక పరిపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత 3/4 ఆఫ్ ది తెలంగాణ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దిస్ గవర్నమెంట్ అనేది చాలా స్పష్టంగా అర్థమైందని చెప్పని నేను పేర్కొంటున్నాను.